రీసెంట్గా నారా లోకేష్ గారు ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారనమాట. అంటే అది పాడ్కాస్ట్ అనమాట. అయితే దాంట్లో ఒక క్వశ్చన్ ఎదురైంది ఆయనకి. ఆ క్వశ్చన్ ఏంటంటే, నార్మల్గా మగవాళ్ళకి ఆడవాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఎమోషన్స్ చాలా తక్కువగా ఉంటాయి కదా. సో మరి బాధపడతాలు ఏడవటాలు కూడా చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి మనకి. సో మరి మీరు ఎప్పుడైనా సరే మీ లైఫ్లో బాధపడిన సందర్భం కానీ, లేదు అంటే కళ్ళెంపటి నీళ్ళు పెట్టుకున్న సందర్భం కానీ ఏదన్నా ఉందా అంటే ఆయన ఒకటే ఆన్సర్ ఇచ్చాడు. సో నాకు ఎప్పుడు కూడా అసలు నేను బాధపడతాం కానీ, లేదు అంటే నేను ఏడ్చిన సందర్భాలు అయితే ఎక్కడా లేవు. కాకపోతే నాకు ఒక ఇన్సిడెంట్లో నేను చాలా బాధపడ్డాను, అదేవిధంగా నా కళ్ళెంపటి కూడా నీళ్ళు వచ్చినాయి అని చెప్పేసి ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పారనమాట. అయితే అది ఎప్పుడంటే, సో లాస్ట్ టైము చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు కదా, రాజమండ్రి జైల్లో. సో మరి ఆ రాజమండ్రి జైలు చూసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారే కట్టించింది, దాని తర్వాత దాన్ని డెవలప్ చేసింది కూడా ఆయనే. మరి అంత డెవలప్ చేసిన ఆయనే దాంట్లోకి వెళ్ళి కూర్చోవడం అంటే, అది చూసిన తర్వాత నాకు కళ్ళెంపట్టే నీళ్ళు తిరిగిపోయినాయి అని చెప్పేసి ఆ ఇన్సిడెంట్ గురించి అయితే మాట్లాడడం జరిగిందనమాట. సో ఏదైనా సరే మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.